హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి మరో లగ్జరీ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చానండి. చాలామంది అయితే బిగ్ సైజ్ ప్రాపర్టీస్ అయితే అడుగుతున్నారు. ఈరోజు 220 యార్డ్స్లో ఓనర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చాను. అది కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వితిన్ ½ కిలోమీటర్ రేడియస్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 3 BHK ప్రాపర్టీ. మనకు ఈ ప్రాపర్టీలో ఈశాన్యం అనేది పెరిగి ఉంటుంది. ఈశాన్యం ఏదైతే పార్ట్ పెరిగిందో అక్కడ బోరు సంపించారు. అలానే ఇదంతా కూడా మనము పార్కింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. మినిమం 2 కార్స్ అలానే 4 to 5 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి వీడియో చూద్దాం. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారని. ఇది ఓనర్ దగ్గరుండి మరి కట్టించుకున్నాడు. జస్ట్ 4 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకు ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే హాల్ అనేది కూడా చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు. అలానే వెంటిలేషన్ పర్పస్ కూడా మనకు హాల్లో, బెడ్రూమ్లో, అలానే కిచెన్లో కూడా మనకు విండోస్ అయితే యూజ్ చేశారండి. వెంటిలేషన్ పర్పస్. మనకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు ఎంట్రన్స్లో హాల్తో పాటు పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అలానే పక్కన పూజ గది కూడా డివైడ్ చేశారు. ఈ పార్ట్ అంతా కూడా మనము డైనింగ్ సెక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకు కిచెన్ దగ్గర కూడా ఒక ఎగ్జిట్ డోర్ అయితే ఇచ్చారు. మనకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఒక 2 feet సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు అటువైపు. మనకు 3 BHK కాబట్టి 2 మాస్టర్ బెడ్రూమ్లు, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు హాల్లో. ఇదంతా కూడా మనకు సోఫా సెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు వరండాలాగా. చాలామంది ఎంతమంది గెస్ట్ వచ్చినా సరే చాలా స్పేషియస్గా అయితే ప్లాన్ చేసి మరి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ హాల్లో చూసుకున్నట్టయితే అలానే ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ హాల్లో ఒక కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మనకు ఇందులో కూడా ఒక కింగ్ సైజ్ బెడ్రూమ్ అనేది సెట్ అవుతుంది. అలానే పైన చూసుకున్నట్టయితే రూఫ్ ఏరియా ఇచ్చారు. మనకు ఏదైనా స్టోరేజ్ పర్పస్ ఉన్నా సరే రూఫ్ ఏరియా ఇచ్చారు. మనకు ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ కూడా చేసుకున్నట్టయితే కనుక చాలా నీట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ అనండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ 12x14 సైజ్ ఉంటుంది ఈ సైజ్ అనేది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా సరే చాలా స్పేషియస్గా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ పర్పస్ 2 sides విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. మనకి ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మరో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా స్టోరేజ్ పర్పస్ మరో లో రూఫ్ అయితే ఇచ్చారు. ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఓనర్ రీజనబుల్ ప్రైజే చెప్తున్నాడండి. ఇంతకుముందు ప్రైస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 year 30 lakhs వరకు అయితే ప్రైస్ కోట్ చేశాడు. ప్రస్తుతానికి ఉన్న ప్రజెంట్ మార్కెట్ పరంగా 1 year 20 lakhs అయితే ప్రైస్ చెప్తున్నాడు. ప్రైస్ అనేది బేస్డ్ ఆన్ పేమెంట్ మోడ్ స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ల్యాండ్ రేట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 45,000 per square yard అయితే రన్ అవుతుంది. మనకు 220 యార్డ్స్. దీంట్లో ఆల్మోస్ట్ 200 యార్డ్స్లో 200 నుంచి 210 యార్డ్స్ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. జస్ట్ 10 to 15 యార్డ్స్ అనేది మనకు పార్కింగ్ ఏరియా లాగా వదిలేశారు. మనకు ల్యాండ్ రేట్ పరంగా చూసుకున్నా సరే ఈ యావరేజ్గా 90 lakhs వరకు అయితే 90 to 95 lakhs వరకు ల్యాండ్ రేట్ అవుతుంది. ప్రైస్ అనేది 1 year 20 lakhs అనేది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనేది కాదు. ప్రైస్ అనేది బేస్డ్ ఆన్ పేమెంట్ కూడా స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ప్రాపర్టీ డైమెన్షన్ పరంగా చూసుకున్నా సరే మనకు 28x60 ఉంటుంది యావరేజ్గా. ఫ్రంట్ వచ్చేసి 32 ఉంటుంది, బ్యాక్ 28 ఉంటుంది. డైమెన్షన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ప్రాపర్టీ ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే మనకు బడంగపేట మున్సిపాలిటీ అండి. బడంగపేట అనేది మున్సిపాలిటీ మనకు ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 7 kilometer రేడియస్లో ఉంటుంది ఈ సైటు. అలానే బాలాపూర్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 2.5 నుంచి 3 kilometer రేడియస్లో ఉంటుంది. బడంగపేట అనేది బడంగపేట మనకు న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి జస్ట్ వితిన్ 1 kilometer రేడియస్లో ఉంటుంది. ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే బడంగపేట న్యూ మున్సిపల్ ఆఫీసు, అలానే లైబ్రరీ. నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. స్కూల్స్ పరంగా, కాలేజెస్ పరంగా చూసుకున్నా సరే ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే ఇక్కడ లేవండి. అలానే మనకు హాస్పిటల్స్ పరంగా చూసుకున్నా, ఆన్లైన్ సర్వీసెస్ పరంగా చూసుకున్నా అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అలానే మనకు బస్ స్టాండ్ నుంచి కూడా జస్ట్ ½ కిలోమీటర్ రేడియస్ అండి. మనకు మెయిన్ రోడ్లో బస్ ఫెసిలిటీ ఉంటుంది.
కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా మన కోటి సికింద్రాబాద్ ఉప్పల్ నుంచి ఇక్కడ బస్సెస్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా, ఆర్టీసీ బస్సెస్. సో మనకు బస్ స్టాండ్ నుంచి కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో అలానే ఈ సరౌండింగ్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో చాలామంది అయితే తక్కువ బడ్జెట్లో కూడా ప్రాపర్టీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో మనకు అరౌండ్ 30 lakhs నుంచి అయితే స్టార్టింగ్లో ప్రైజెస్ ఉన్నాయి. సో 30 నుంచి 2 crore వరకు కూడా మనకు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇండిపెండెంట్ హౌసెస్ అలానే ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా సరే మన ఛానల్లో అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ రిక్వైర్మెంట్ మేరకు. సో తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా వీడియోలో నుండి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. మీద ఆల్మోస్ట్ 80% వరకు అయితే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. మనకు బ్యాంక్ లోన్ కూడా 80% వరకు అన్ని నేషనలైజ్ బ్యాంక్లో కూడా లోన్ వస్తుంది. SBI కానీ, LIC కానీ, ICICI బ్యాంక్లో కానీ మీ ప్రొఫైల్ సూట్ అయినట్టు ఏ బ్యాంక్లో అయినా సరే లోన్ తీసుకోవచ్చు. అన్ని బ్యాంక్లో కూడా మనకు ప్రాపర్టీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మనకు ప్రాపర్టీ అనేది లీగల్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే లేవు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మన ఛానల్ కాంటాక్ట్ ఇస్తాను, మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా మన ఛానల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ప్రాపర్టీస్ మేమే దగ్గరుండి మరి చూపించడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని గృహప్రవేశం చేసుకున్నంత వరకు కూడా మనం అందుబాటులో ఉంటాం. మీకు ఫర్దర్గా కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా మనమైతే క్లారిఫై అయితే చేయడానికి రెడీగా ఉంటాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.